వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నీమ్స్ హాస్పిటల్ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్, ధర్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్, మిస్టరీ డెత్కి కేర్ ఆఫ్ అడ్రస్. పేషెంట్స్ మిడ్ నైట్ వస్తే అడ్మిట్ చేసుకోకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడే హాస్పిటల్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఇవన్నీ నీమ్స్ హాస్పిటల్ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత 5-6 నెలలుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అట్లే ఉన్నాయి నీమ్స్ హాస్పిటల్. సో నీమ్స్ హాస్పిటల్లో గత 2 నెలల క్రితం మనం చూస్తుంటే సొంత హాస్పిటల్లోనే ఇంటర్న్షిప్ చేస్తున్న అనెస్థీషియా స్టూడెంట్ ఆపరేషన్ థియేటర్లో చనిపోయిన పరిస్థితి. ఎట్లా చనిపోయిందో ఎవరికి తెలియదు. మిస్టీరియస్ డెత్గా కేసు నమోదైంది. ఇప్పటి వరకు కూడా దాన్ని తేల్చని సిచ్యువేషన్. ఆ సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అక్కడుండే ఎంప్లాయీసే ఆ తీరు పట్ల, వాళ్ళ వేతనాల పట్ల, వాళ్ళ ఉద్యోగుల పట్ల అండ్ దాంతోపాటు వాళ్ళపైన ప్రవర్తిస్తున్న తీరు పట్ల అండ్ వాళ్ళకి సమయానికి అందని వేతనాలు, సో వీటన్నిటిపైన కూర్చొని ధర్నా చేస్తే ఏకంగా హెల్త్ మినిస్టర్ వచ్చి వాళ్ళకి హామీ ఇస్తే ఆ ధర్నా నుంచి లేచి మళ్ళీ ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇంత ఏదో ఒకటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇది సరిపోదు అన్నట్టు ఇక పేషెంట్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలంటే ఎవరైనా ఈ వీడియో చూస్తే నిజంగా క్లారిటీ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నీమ్స్ హాస్పిటల్ పోతే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి. పైసలు ఇస్తే కానీ పని కాదు. ఒక ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళాలి పేషెంట్ అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ దగ్గర నుంచి ఆ నైట్ షిఫ్ట్ వరకు కూడా పైసలు తడుపుతూ రావాలి. అప్పుడే వాళ్ళకి ఎమర్జెన్సీ వార్డులకి, బంధువులకి, ఆ పేషెంట్కి లోపల బెడ్ అలొకేట్ చేస్తాం. ఇంకా మిగతా ఏ ఇష్యూస్ ఉన్నా జనరల్ వార్డులో బెడ్ కావాలన్నా పైసలు ఇవ్వాలి, ఎమర్జెన్సీ వార్డుకి పోవాలన్నా పైసలు ఇవ్వాలి, ఒక టెస్ట్ మనకు ఒక 15 రోజులు రాసినా ఆ డ్యూరేషన్ తగ్గించుకోవాలన్నా అక్కడ ఉండే వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఇట్లా పైసలు ఉంటేనే చేతిలో పని అవుతుంది. సో అయితే ఈ వర్డ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. సో ఒక నీమ్స్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ కేసు రాత్రి 11 గంటలకు వస్తే డాక్టర్లు ఏం చేయాలి? బెడ్ లేదని పంపిస్తున్నారు. మాకు సంబంధం లేదు, నువ్వు గాంధీ కనవు, ఉస్మానియా కనవు, మాకెందుకు సంబంధం, మాకు సంబంధం లేదు. సో అక్కడ పోతే అక్కడ ట్రీట్మెంట్ బాగాలేదు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ సజెస్ట్ చేసినారంటే ఏమంటున్నారో ఒకసారి డాక్టర్ వినండి. ఈవెన్ పేషెంట్ పట్ల ఎట్లా అంటే టచ్ మీ నాట్ ఉంటుంది కదా, మీరు నన్ను ముట్టుకోవద్దు అని కూడా వైద్యులు చెప్పడం ఏందో నాకు చాలా విచిత్రం అనిపించింది వీడియో చూసిన తర్వాత. అదే మేడం, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంజనీర్ లేకుంటే ఎట్లా ఉంటుంది మరి? అదే మేడం, పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి? వేరే చెప్పండి. మేము అన్ని ఇప్పుడు అపోలో వెళ్ళాము, ఎక్కడ వెళ్ళినా ఇదే రీజన్ చెప్తున్నారు. అవును మేడం, మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది. మేము అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదని ఇక్కడ నిమ్స్ లో మంచిగా ఉందని వచ్చినాం. మీరు ప్రతిదానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలి మేడం? మేము ఏం వెళ్ళి తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది మేడం? మీరు కొంచెం ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఇట్లా ఇంత ఇట్లా అర్థం చేసుకుంటారు మేడం. మా దగ్గర ఉన్న పైసలు లేదు మేడం. పైసలు ఉన్నంటే మేము అంత హాస్పిటల్కి ఏడికి ఎందుకు వస్తుంటాం మేడం? పాపం ఆమె బతిమలాడుతుంది డాక్టర్ని, ప్లీజ్ టచ్ చేయొద్దు అని చెప్పే అంత ఈగో ఉంది. ఎందుకు టచ్ చేయొద్దో అర్థం కాలేదు. దూరంకి వెళ్ళి వచ్చినా మేడం, కొంచెం రిక్వెస్ట్ చేసినా మీరు. ఎక్కడ పోయినా అదే రీజన్ చెప్తున్నాను. ఆ స్ట్రోక్ లేక వచ్చినందుకే కదా మేడం. అదే మేడం, మరి మాకు తెలియకనే కల్వకుర్తి నుంచి తీసుకొచ్చినాం. అలా ఇక్కడ నుంచి కాదు, అక్కడ వస్తే నిమ్స్కి వెళ్ళడానికి పంపించారు మరి మేడం. మాకు మీరు 45 నిమిషాలు అయిందని డాక్టరే చెప్తుంది. పాపం ఆ పేషెంట్ అక్కడ ఉండే వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది కాబట్టి అక్కడ నుంచి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రైవేట్ హాస్పిటల్లో మా దగ్గర పెట్టుకునే అంత డబ్బు లేదు. అదో గాంధీ ఉస్మానియాకు తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ సరిగా ఉండదు, కొంచెం ఏదో డబ్బులు పెట్టుకొని నీమ్స్లో నయం చేయించుకుందామని ఒక మంచి ఒపీనియన్తో వచ్చారు. నిజంగా నీమ్స్ హాస్పిటల్ పైన పేషెంట్స్కి చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఎక్కడెక్కడనో గ్రామాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఓపీ చూపించుకొని ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఓపీ రాసినా మళ్ళీ అక్కడికి వచ్చి చూపించుకుంటారు. అంత నమ్మకం ఉండే నీమ్స్ హాస్పిటల్లో మిడ్ నైట్స్ లేదంటే లేట్ నైట్స్ హాస్పిటల్కి పేషెంట్ని తీసుకొని వెళ్తే ఇక్కడ ఆక్సిజన్ బెడ్స్ లేవు, మీరు వెళ్ళిపోండి. అంత పెద్ద హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్ లేకుండా ఉంది అంటే అక్కడ వైద్యుల నిర్లక్ష్యం అనాలా, లేదంటే ఎక్విప్మెంట్ లేదనాలా, ఏమనాలి? అసలు ఇంత వాదన జరుగుతున్న సందర్భంలో ఆఖరికి అక్కడ ఉండే ఎవరైతే పేషెంట్ని తీసుకొని వచ్చిన వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఆమె కాళ్ళు బొక్కబోయి బతిమలాడుకుంటే కూడా నువ్వు నన్ను టచ్ చేయొద్దు, నువ్వు టచ్ చేయకుండా మాట్లాడని.
ఆమె ఏమైనా నేను కొట్టడానికి వచ్చిందా లేదంటే తిట్టడానికి వచ్చిందా, రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేస్తుంటే కూడా నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఆఖరికి ఆ పేషెంటే ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో ఆయన ఏమంటున్నాడు అది కూడా వినండి. చేసుకున్నారు కదా మేడం మీరు. ఇక్కడ పోయినా మనిషి గవర్నమెంట్ ఇంతగానో ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ పోయిందని చెప్పండి అన్న మీరు. ఇంకా నాకు చూసుకున్నా కదా దేనన్నా అర్జెంట్ చేసి చేస్తారు కదా. తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ అన్న గారికి దయచేసి నా చిన్న రిక్వెస్ట్, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ పోయినా మనిషి బతుకుతాడనే ఆశ లేకుండా నిరాశగా ఎదురు చూసే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది నాకే. ఒక స్ట్రోక్ వచ్చిన పర్సన్ని 11 o'clock తీసుకెళ్తే నిమ్స్ హాస్పిటల్లో 2:30 వరకు ఇట్లా పేషెంట్ని రిసీవ్ చేసుకోలేదు. ఇదన్నమాట. 11 గంటలకు వెళ్తే పేషెంట్ 11:30కి 2:30 వరకు కూడా పేషెంట్ని రిసీవ్ చేసుకొని దుస్థితిలో ఉంటాయి. మరి నీమ్స్ హాస్పిటల్, అంత పెద్ద నీమ్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్ లేదంటే నమ్మడానికి ఉంటుందా? పోనీ ఇదేం కరోనా టైం కదా, పోనీ కరోనా టైంలో అయితే ప్రైవేటు గవర్నమెంట్ ఎయిడెడ్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా ఆఖరికి మెడికల్ కాలేజ్లో కూడా బెడ్ దొరకని పరిస్థితి. అంటే ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉండే, మరి ఇప్పుడైతే అట్లాంటి సిచ్యువేషన్స్ లేవు కదా. అయినా కూడా బెడ్ లేదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఉస్మానియా కోండి, గాంధీ కోండి, అట్లీస్ట్ పేషెంట్ని రిఫర్ చేయడం కూడా మీరు వెళ్ళిపోండి అక్కడ ఫ్రీగా చేస్తారు మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అని అంత ర్యాష్గా మాట్లాడే పరిస్థితి. పేషెంట్ రిక్వెస్ట్ విన్నారు కదా, ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆశగా ఎదురు చూడడం కాదు, చనిపోతామనే భయంతో నీమ్స్కి వచ్చినాం, ప్లీజ్ అక్కడ ఉండే పరిస్థితులను మెరుగు చేయండి అని ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఇది. హెల్త్ మినిస్టర్ పట్టించుకోవాలి. నీమ్స్లో మొన్న ఎందుకు ధర్నా అయిందో, 2 నెలల క్రితం అనెస్థీషియా వాళ్ళే ఎవరు చనిపోయినరో, అండ్ ఇదేం కొత్త కాదు, ప్రతిరోజు ఇట్లాంటి సిచ్యువేషన్సే ఉంటాయి. యాక్సిడెంట్ కేసు వచ్చినా తీసుకోరు, ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా తీసుకోరు, హార్ట్ అటాక్స్ కేసు వచ్చినా తీసుకోరు. ఎమర్జెన్సీ వార్డ్ అని అంటే అసలుకి ఎమర్జెన్సీ వార్డుల బెడ్ దొరకడం అని అంటే అది పూర్వజన్మ సుకృతం అయితే చేస్తారు అనే ఒక సామెత ఉంటుంది కదా, అట్లాంటి సామెత, అట్లాంటి లక్ ఉంటే తప్ప నీమ్స్లో ఎమర్జెన్సీ బెడ్ దొరకని పరిస్థితిలో పేషెంట్స్ ఎదురు చూస్తుంటారు. పైసలు ఇవ్వాలి, ఎదురు చూడాలి, అప్పుడు తప్ప ఎమర్జెన్సీ వార్డులో బెడ్ దొరకని సిచ్యువేషన్. ఇక డైరెక్ట్గా ఎవరైనా ఇట్లా డాక్టర్ దగ్గర పోయి వాళ్ళ బాధలు చెప్పుకున్న పరిస్థితి ఉండి వాళ్ళని మొక్కడానికి వచ్చి కాలు మొక్కినా కూడా ఫస్ట్ మీరు దూరం జరగండి, నన్ను ముట్టుకోకండి అని అంటరాని వాళ్ళని చూసినట్టు డాక్టర్స్ బిహేవియర్ ఇట్లుంటుంది అనమాట నీమ్స్ హాస్పిటల్. మరి నీమ్స్ హాస్పిటల్ తీరు ఇప్పటికైనా మారాలని మనం కూడా కోరుకుందాం. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది అనేది అక్కడ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన పేషెంట్ వర్డ్లోనే వింటున్నాం. ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి వెళ్తే చనిపోతామేమో అనే భయం పేషెంట్లో కనిపిస్తుంది. మరి ఆ భయం దూరం చేయాలంటే హెల్త్ మినిస్టర్ ఆలోచించాలి దీనిపైన.